గౌరీని చంపారు, పన్సారిని చంపారు, దబోల్కర్ని చంపారు, కల్బుర్గిని చంపారు. ఈ నలుగురిని చంపింది ఒకే గ్రూప్ అని తెలుసు. వాళ్ళని చంపిన ఆయుధం దొరికింది. 5 years అయింది. ఆ ఎస్ఐటి చీఫ్ని అడిగా, ఇస్ ద వాటర్ ఇన్ ద డ్యామ్ అన్న. అవును, వాటర్ ఇస్ ఇన్ ద డ్యామ్. సిబిఐ కూడా ఎంక్వైరీ చేసింది, వాటర్ ఇస్ ఇన్ ద డ్యామ్, వి నో. మళ్ళీ ఎప్పుడు బయటకు వస్తుంది? డిపెండ్స్ వెన్ దే సే వెన్ టు ఓపెన్ ద గేట్. 5 సంవత్సరాలు అయిపోయింది, ఇప్పుడు గౌరీ హంతకులు బయట వచ్చారు. అంటే గౌరీని చంపడం అంటే గౌరీని చంపడం కాదు, ఉమర్ ఖాలిద్ని అరెస్ట్ చేయాలంటే ఉమర్ ఖాలిద్ని అరెస్ట్ చేయడం కాదు, ఆడి చుట్టూ ఉన్న వాళ్ళకి వార్నింగ్, ఇది మీకు కూడా అవుద్ది, మిగతా గొంతుల్ని సైలెంట్ చేయడం. గౌరీ లంకేష్ ఎవరైతే వాళ్ళు ఉన్నారో చంపిన వాళ్ళు బయటకు వస్తే వాళ్ళకి దండలేసి దండాలేసి గుళ్ళకెళ్ళి పూజలు చేసి అక్కడ జై శ్రీరామ్ అంటున్నారు వాళ్ళు. అంటారు, వాళ్ళు జై శ్రీరామ్ అంటారు. రేపిస్టులు బయట వచ్చి జై శ్రీరామ్ అంటారు. మన బాసు సాగు కూర్చునే ఉంటారు. జై శ్రీరామ్ ఏంటంటే జై సీతారాం అని చెప్పాలి. కానీ ఒక దారుణంగా రేప్ చేసిన వాళ్ళు బయట వస్తే, చంపిన వాళ్ళు బయట వస్తే అంటే మీరు వెనక ఉన్నారని తెలుసు కదా, మీరు వెనక ఉన్నారని తెలుసు కదా. అదే డైరెక్ట్ గా మీరు చేయకపోయినా ఇలా చేయండి మేము ఉన్నామని ధైర్యం ఇస్తున్నారు కదా. యువర్ ఎంబోల్డనింగ్ దోస్ పీపుల్ కదా. ఈ